ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 588 నామము త్రికుట. ఇది 3 అక్షరములతో నామముతో అమ్మవారికి త్రికుటాయ నమః అని నమస్కరించుకోవాలి. ప్రతిపదార్థము 3 కుటములుగా ఉన్న మంత్ర స్వరూపిణి. మూల కుటాత్రయ కలేబర అనే 89వ నామ వివరణ కూడా ఇక్కడ మళ్ళీ చదువుకోవాలి. నిర్దిష్ట సంఖ్యలో ఉండే అక్షర సమూహాలను కూటము అంటారు. కూటము అంటే విభాగము అని చెప్పుకోవచ్చు. అమ్మవారి పంచాక్షరి మంత్రము కా ఏ ఈ లా హ్రీం హా సా కా హా లా హ్రీం సా కా లా హ్రీం అని 3 కూటములుగా ఉంటుంది. ఈ 3 కూటములు వరుసగా కాతో హాతో సాతో ప్రారంభం పడతాయి. అందుకే ఈ 3 కూటాలను వరుసగా ఖాదీ కూటము, హాదీ కూటము, సాదీ కూటము అని అంటారు. ఈ 3 వరుసగా అమ్మవారి మస్తకంపై నుండి కంఠం వరకు ఉండే భాగాన్ని, కంఠము నుండి నాభి వరకు ఉండే భాగాన్ని, నాభి నుండి దిగువ భాగాన్ని సూచిస్తాయి. వీటిని వరుసగా వాగ్భవ కూటము, కామరాజ కూటము, శక్తి కూటము అంటారు. అందుకని అమ్మవారు ఈ త్రికుట అనే నామంతో పిలువబడుతుంది. మంత్రశాస్త్రాన్ని అనుసరించి ఏ మంత్రానైనా బీజము, శక్తి, కీలకము అని 3 కూటములుగా చెబుతారు. అమ్మవారి మంత్రం కూడా ఈ త్రికుటాలతో ఉంటుంది. అందుకని అమ్మవారు త్రికుట అయ్యింది. 1 ఖాదీ, సాదీ, హాదీ కుటత్రయంలో నుండు మంత్ర స్వరూపిణి. 2 బీజ, శక్తి, కీలకములు అని 3 కూటములుగా చెప్పబడు మంత్ర స్వరూపిణి అని ఈ నామాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రయాణం బ్రహ్మాధీనం అవస్థాపీఠ లోక గుణాధీనం వా కూటం సమూహ యస్యం వాగ్భవాది కుటాత్రయ అభిన్నః. బ్రహ్మ విష్ణు మహేశ్వర సముదాయము లేదా జాగృత్ స్వప్న సుషుప్త అవస్థలు గలది. త్రిత్వ సంఖ్య గల వాని సముదాయము గలది. వాగ్భవాదులైన 3 కూటములు గల బ్రహ్మాదుల కూటము సమూహముగా లేదా అవస్థాత్రయము, పీఠత్రయము, లోకత్రయము, గుణత్రయము ఈ 3 మొదలైన 3 సంఖ్య గల వాని సముదాయము కలదని, లేదా వాగ్భవ కూటము, కామరాజ కూటము, శక్తి కూటము అని 3 కూటములుగా గలది అని పంచదశి విద్యాస్వరూపురాలని అర్థము. ఇది 3 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 589 నామము కామకోటిక. ఇది 5 అక్షరముల నామంతో కూడుకొని ఉంటుంది. కామకోటికాయ నమః అని నమస్కరించుకోవాలి. కామమునకు కోటిక పై అంచున గలదని స్వరూపము. కామ పరశివుడే కోటిక ఏకాదశముగా గలది. చతుర్వేద పురుషార్థులైన ధర్మ, అర్థ, కామ, మోక్షాలలో కామమునకు అగ్రము లేదా అంచున ఉన్నది మోక్షం కాబట్టి కామకోటిక అంటే మోక్షం అని అర్థము చెప్పుకోవాలి. అందువల్ల కామకోటిక అన్న నామము అమ్మవారు మోక్ష స్వరూపిణి అన్న అర్థాన్ని సూచిస్తుంది. అంతేకాని 1,000 రెట్లు కామము గలదని కాదు. కాముడు అంటే శివుడు కాబట్టి కామకోటిక అంటే శివుని అవధిగా కలిగినది అని ఇంకో అర్థం చెప్పుకోవచ్చును. మోక్ష స్వరూపిణి 1, 2 శివుని అవధిగా అంటే ధ్యేయంగా లేదా ప్రీతిగా కలిగినదని ఈ 2 అర్థాలు ఈ నామానికి మనం చెప్పుకోవచ్చు.
శివశక్తులిద్దరూ సామరస్యము పొందిన పరబ్రహ్మ స్వరూపమగుట వలన ఆ పరమశివుడు తన శరీరములో ఏకాదేశమందు గలదు 5 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. కామః పరశివ ఏవ కోటి ఏకదశో యస్య సైవ కామకోటిక శివశక్తి సామరస్యం పరా బ్రహ్మరూపత్వాత్. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.